తన భద్రతపై పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. సీఎం ఉండే ఏరియాలోనే తాను ఉంటానని, అయినప్పటికీ దుండగుడు చొరబడటం భయాందోళన కలిగిస్తోందన్నారు. తెల్లవారుజామున దుండగుడు నా ఇంట్లో ప్రవేశించాడు. ఇల్లంతా గంటన్నరకు పైగా కలిదిరిగాడు. కిచెన్ వద్ద గ్లాస్ తీసేసి ఇంట్లోకి వచ్చాడు. కిచెన్లో కెమెరా కట్ చేశాడు. డైనింగ్ హాల్లో కెమెరాను తిప్పేశాడు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించాడు. నక్కి నక్కి ఇల్లంతా రెక్కీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు డీకే అరుణ. తాను 2 రోజులుగా మహబూబ్ నగర్లో ఉన్నానని, ఉదయం 6 గంటలకు తనకు విషయం తెలిసిందన్నారు. దొంగతనానికి వస్తే ఏదైనా తీసుకెళ్లాలి కానీ తన ఇంట్లో చిన్న ఖర్చీఫ్ కూడా పోలేదన్నారు డీకే అరుణ. ఫోన్ వచ్చి అమ్మ ఇంట్లో ఎవరో వచ్చిండ్రు, మొత్తం ఇంట్లో అంతా అడుగులు కనపడుతున్నాయి, బూట్ల అడుగులు కనపడుతున్నాయి, అంత మడ్డడుగులు కనపడుతున్నాయి, కిచెన్ సైడ్ నుంచి ఎవరో ఇంట్లోకి మొత్తం వచ్చి తిరుగులాడినట్టు కనపడుతుంది అన్నారు. అన్నాక అవునా ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఇంట్లోకెట్లకెళ్ళి వచ్చిండ్రు, పైనకెట్లకెళ్ళి వచ్చిండ్రు, డోర్ మీరు కిచెన్ డోర్ వేసుకోలేదా అన్న. లేదమ్మా కిచెన్ డోర్ మేము అన్ని తాళాలు చూసుకొని రాత్రి అన్ని మూసుకొని వచ్చినాం అన్నారు అమ్మాయి. ఇది ముఖ్యమంత్రి గారు ఉండే లేని 4 ఏళ్ళనే ముఖ్యమంత్రి కూడా ఉంటాడు. నా ఇంటి నుంచి కనీసం ఆయనకు 200 మీటర్స్ కూడా ఉంటుందో ఉండదో. కానీ ఇక్కడ పాపరు మా మనమరాలు రూమ్లోకి పోయిండు. ఒకవేళ నిజంగా ఆ టైంలో ఆమె మెలకు వచ్చింది అనుకోండి, శబ్దమో యుద్ధంకు మెలకొచ్చి ఏదైనా నడిచింది అనుకోండి, నోరు మూసైనా చంపొచ్చు, లేకుంటే ఏమన్నా ఆయుధాలు కత్తో గిత్తో ఉంటే ఇప్పుడు చల్లలేదు. మన దగ్గర ఏముందో మనకు తెలియదు కదా. ఇది చాలా అంత కలుసుకుంటా. దుండగుడు చొరబడిన విషయంపై ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ చేశానన్నారు డీకే అరుణ. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించి తనకు భద్రత కల్పించాలని కోరారు. ఇంటెలిజెన్స్ ఐజీతోనూ మాట్లాడారని, హై సెక్యూరిటీ భద్రత కల్పించాలని కోరినట్లు తెలిపారు ఆమె. కొన్ని రోజుల క్రితమే తన భర్తకు గన్మెన్స్ విషయంపైన లేఖ రాసినట్లు చెప్పారు. అసలు చొరబడింది ఎవరు, ఎందుకు వచ్చారన్న విషయం పోలీసులే తేల్చాలన్నారు. పోలీసులు సమగ్ర విచారణ చేయాలన్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ డీకే అరుణకు ఫోన్ చేశారు. ఘటనపై ఆరా తీశారు. డీకే అరుణకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లోతైన దర్యాప్తు జరపాలని కోరారు. వాళ్ళ ఇంట్లో రాత్రి 3:30కు ఒక ఆగంతకుడు వచ్చాడు. అతను విండో ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాడు. అన్ని చూశాడు. సిట్టింగ్ రూమ్, విఐపీ సిట్టింగ్ ఏరియా అంతా చూశాడు. అతను దొంగతనానికి వచ్చాడో లేకపోతే మామూలుగా రెక్టికి వచ్చాడో తెలియదు. పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్లూస్ టీమ్తో వచ్చేసి అంతా చెక్ చేశారు. ఇంకా ఇది క్షుణ్ణంగా పరిశీలించాలని వాళ్ళు వెళ్ళారు. సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది.